నన్నూరు సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని సాల్వతో సత్కరించి శివుడి జ్ఞాపిక బహుకరించిన సీఎం చంద్రబాబు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ, సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి. Symbolizing strength and harmony. Ladies and gentlemen, I also request our Honorable Chief Minister to present the impact brochure depicting the historical 98,000 events done from villages to states as a part of Super GST, Super Savings. Let's all join in applauding this moment of pride and celebration. Thank you, sir. Thank you very much. Alage, BJP Rashtra Adhyakshulu, Sri PV. గుంటూరులో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కోనేరులో దూకిన గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య. సీసీ కెమెరాలో రికార్డైన మహిళ దూకే దృశ్యాలు. ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు. ఇంకేం బాధ వచ్చిందో ఏంది తీసిందిరా రాసుకుంది చేతులకి. భలే ఎక్కిందిరా అదిగో అడేల్మని. చిరంజీవిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ. ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ విజయంతో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా సెట్స్ లో ఉన్న చిరంజీవిని కలిసిన తిలక్ వర్మను సన్మానించిన చిరంజీవి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై తిరుగుబాటు చేసిన ముస్లిం నేతలు. ఇప్పటికే దేవుని కడపలో తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు తిరుగుబాటు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరుగుబాటు వర్గాన్ని దగ్గరకు తీస్తున్న కమలాపురం నేత పుత్తా నరసింహారెడ్డి. కడపలోని పలువురు మైనార్టీ టీడీపీ నేతలు పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు అంటున్నారు. ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు. ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, మీరు పాతోళ్ళు లేరు, ఏం లేరు, ఇప్పుడు ఇప్పుడు కొత్త రక్తం కావాలంట, వాళ్ళకు పాత రక్తం వద్దంట. చూస్తాం, చేస్తాం, ఇదే తప్ప వేరేది ఏం లేదు. మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికి పక్కన పెట్టి, కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు. అసలు ఒక కుక్కని చూసిన 40 సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి మన పెద్దన్న మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీలమంతా ఏకమై పెద్దయినా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురానికి పోతున్నాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం. రత్నమాచారి ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలకు మొలలతో కుచ్చి నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో క్షుద్ర పూజలు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఉదయం చూసేసరికి క్షుద్ర పూజలు ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు. ఎప్పుడు అట్లా అనుకోవద్దు. మొత్తం కొద్ది పోయినట్టే పోతుంది కదా, ఇది వాళ్ళకి మొత్తం బాగున్నది.
పాపం పాడవడం అక్కడ కూడా మరి వాళ్ళకి ఏంటది గింతగా చెంబుచ్చిందా మా దగ్గర వాడు ఉంటాడా? అరే ఒక్కరితో